టీడీపీ మేత వన్న పులులు రొయ్య రైతులను దోచుకునేందుకు తెగబడ్డాయి. మీకింత మాకింత అనే ధోరణిలో ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. ఆక్వా గొంతు నులిమేస్తున్నాయి. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు 10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడికి చూస్తోందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఫీడ్ కంపెనీలు ఆక్వా రైతు గొంతును నులిమే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 2 సార్లు భారీగా ఫీడ్ ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. అసలు ఫీడ్ ధరలు పెరగటం వెనుక చంద్రబాబు ప్రభుత్వమే ఉందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తక్షణమే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతూ ఉండగా వెనామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్ రొయ్యలకు 2.5 చొప్పున సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వినియోగిస్తారు. ఈ లెక్కన ఏటా 15,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50% పైగా వాటా అవంతి ఫీడ్స్, ఆ తర్వాత 20% దేవి ఫీడ్ది. కాగా మిగిలిన వాటా టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావుకు చెందిన బిఎంఆర్, సంధ్య, సిపి, ఫెడరో, ఫాల్కన్ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజారిటీ తయారీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. ఈ కారణంగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. వాస్తవంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం ఫీడ్ సీడ్ కంపెనీలే కాదు, ఆక్వా రంగంలో ఉన్నవారెవరైనా సరే ధరలు పెంచాలంటే అప్సాడా అనుమతి తీసుకోవాలి. ధరల పెంపు అనివార్యమైనప్పుడు తొలుత అప్సాడా స్టేక్ హోల్డర్స్ తో సమావేశమై వారి అంగీకారంతోనే పెంచాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సాడా చట్టాన్ని నిర్వీర్యం చేసింది. దీంతో కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచేస్తున్నాయి. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని గత ఏడాది కేంద్రం 30% నుంచి 5 నుంచి 15% తగ్గించగా కొన్ని ఉత్పత్తులకు పూర్తిగా మినహాయించింది. ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు తగ్గించాలి. కానీ ఆ దిశగా కంపెనీలు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు. తాజాగా ముడి సరుకుల ధరలు పెరిగాయనే సాకుతో వెనామీ ఫీడ్స్ 12,000 రూపాయలు, టైగర్ ఫీడ్స్ 14,000 రూపాయలు పెంపునకు అనుమతి ఇవ్వాలంటూ గత నెల 30న మత్స్యశాఖ కమిషనర్ కు రొయ్య మేత తయారీదారుల సంఘం లేఖ రాసింది. స్టేక్ హోల్డర్స్ తో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని కమిషనర్ బదులు ఇచ్చారు. కానీ స్టేక్ హోల్డర్స్ తో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ధరలు పెంచాయి. దీంతో ఉత్పత్తి వ్యయం కాస్త వెనామీ రొయ్యలపై 2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై 3.75 లక్షలకు చేరుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో కంపెనీలు పెంచిన ఫీడ్ ధరల్ని 3 సార్లు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ధరల తగ్గింపునకు కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.